అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు మామిడికాయ ములక్కాడ కర్రీ ఎలా చేయాలో చెప్తాను. మామిడికాయ ములక్కాడ కర్రీ చాలామందికి తెలిసుండొచ్చు, తెలియకపోవచ్చు. చాలా సింపుల్ ప్రొసీజర్‌లో మామిడికాయ ములక్కాడ కర్రీ రెడీ చేసుకోవచ్చండి. ఏం పెద్ద ప్రొసీజర్ కాదు. చాలామంది పుల్ల పుల్లగా, కారం కారంగా తినే వాళ్ళకి ఇది గొప్ప అవకాశమనే చెప్పాలి. ముందుగా మనము మామిడికాయను తీసుకొని శుభ్రంగా పీల్ తీసేసుకోవాలండి. ములక్కాయలను కూడా ఇలా ముక్కల కింద కట్ చేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. దీనికి స్పెసిఫిక్‌గా ఏమి కూడా ఐటమ్స్ కూడా అవసరం లేదండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోండి. ఆప్షనల్ అన్నమాట. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇవి కొద్దిగా వేగనివ్వాలి. ఎందుకంటే ఆనియన్స్ మనం వేగకపోతే టేస్ట్ అనేది ఉండదనమాట. తర్వాత ఏంటంటే కొద్దిగా పసుపు వేసుకున్నానండి. పసుపు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చి అంటే స్మెల్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ములక్కాడ ముక్కలు వేసుకోవాలన్నమాట. ములక్కాడ ముక్కలు ఏంటంటే మగ్గాలన్నమాట. ఇలా నూనెలో మగ్గితే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది ఏంటంటే ములక్కాడ ముక్కలు వేసేసి వెంటనే వాటర్ వేస్తారు. అలా కాదు, ఇలా చేయండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం అనేది రుచికి సరిపడా మీరు వేసుకోండి. ఎందుకంటే నేను ఎంతమందికి మీరు చేస్తున్నారు, ఎంత క్వాంటిటీలో చేస్తున్నారు నేను చెప్పలేను కదా. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు, 10-15 నిమిషాల తర్వాత తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకుంటూ ఉంటే అడుగు మాడదనమాట. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత ఇలా ఉంది కదా, నూనె అంతా బయటకు వచ్చింది కదా, అప్పుడు కారం వేసుకోవాలండి. కారం కూడా అంతే, మీరు టేస్ట్కి తగినట్టు వేసుకోండి. వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టుకుని కారం, ఉప్పు కొంచెం పట్టేంత వరకు 5 నిమిషాలు ఉంచాలండి. మీరు అనొచ్చు ముందుగా మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చు కదా అని. మామిడికాయ ముక్కలు ముందుగానే వేసుకుంటే మెత్తబడిపోతాయండి. అందుకే మామిడికాయ ముక్కలు ముందే వేసుకోకూడదు. మామిడికాయ ముక్కలు నేను కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకున్నాను. బాగా చిన్నగా కట్ చేసుకుంటే తేగుడు అయిపోతాయి అనమాట. అందుకనే పెద్ద సైజులో కట్ చేసుకుని మామిడికాయ ముక్కలు కూడా కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. ఎందుకంటే వాటర్ వేసుకోకపోతే మనకి ములక్కాడలు అనేవి ఉడకాలి కదండి. మామిడికాయ కూడా కొంచెం టేస్ట్ రావాలి కాబట్టి మనము కొద్దిగా వాటర్ వేసుకుని మామిడికాయ అలాగే ములక్కాడ ఉడికేంత వరకు మనము ఉంచుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, చూడడానికి ఇలా ఉందంటే తినడానికి ఇంకెంత రకంగా ఉంటుందో చూడండి. ఇక్కడైతే నేను ధనియాల పౌడర్ కొద్దిగా వేసుకున్నాను అనమాట. తర్వాత మీ ఇంట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర లేకపోతే మీరు నార్మల్గా వేడి వేడి రైస్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పడం కాదండి, నేను తిన్నాను కాబట్టి మీకు ఇలా చెప్తున్నాను. చాలా బాగుంటుంది అనమాట ఈ కర్రీ. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అందరికీ చెప్తున్నాను, చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, అలాగే లైక్ చేయట్లేదు అనమాట. అంతే అండి, ఈజీగా మామిడికాయ ములక్కాడ కర్రీ రెడీ అయిపోయిందనమాట. చాలామంది ఏంటంటే ఇది ఎలా ఉంటుందో అనుకుంటారు. ఈ కాంబినేషన్ మామిడికాయ ములక్కాడలో వేసుకోవచ్చు, మనం ఏ కర్రీలోనే వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది.